సో నేను 1 lakh నేను డొనేట్ చేసేస్తానని చెప్పేసి. సో నేను ఏ విలేజ్ నుంచి పుట్టానో సో ఆ విలేజ్కి నేను నాకు తోచినంత నేను సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు అభయ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈమెయిల్స్ ద్వారా ప్రతి కార్యక్రమాన్ని ఒక బ్రోషర్ మనం క్రియేట్ చేస్తాం. ప్రతి ఒక్క నీడ్కి, ప్రతి ప్రాజెక్ట్కి ఒక బ్రోషర్ క్రియేట్ చేసి ఈమెయిల్స్ ద్వారా సర్క్యులేట్ చేస్తాం. ఫేస్బుక్లో మనం యూస్ చేస్తున్నాం, ట్విట్టర్లో యూస్ చేస్తున్నాం, బ్లాగ్ స్పాట్ ఒకటి ఓపెన్ చేశారు. ఈ పిల్లలందరూ ఎవరైతే మనతో వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అలాగా ఎన్నో వందల మంది ఈరోజు ఫౌండేషన్కి సపోర్ట్ చేస్తున్నారు దేశంలో. నేను చూసింది ఏంటంటే అభయ ఫౌండేషన్కు స్ట్రిక్ట్గా రూల్స్ అంటూ ఏం లేకుండా ఎవరికి ఏ సమయంలో ఎటువంటి సహాయం కావాలన్నా ముందుకు రావడానికి వాళ్ళు సంసిద్ధతతో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న రోడ్ యాక్సిడెంట్ అయిపోయిన ఒక చిన్న ఇంజనీరింగ్ స్టూడెంట్ ఫాదర్ టైలర్, ఆ అబ్బాయికి ఏం లేకపోతే ఆ అబ్బాయి ఎవరో ఫ్రెండ్స్ సహాయం కావాలి అని కోరినప్పుడు మొత్తం అభయ ఫౌండేషన్ నెట్వర్కింగ్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహాయం కూడా కలిసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకు ఆ డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించి ఆ అబ్బాయికి సహాయపడగలిగారు. అంటే అది అన్ఇమాజినబుల్ హెల్ప్. లైక్ దట్ ఒక డమ్ గర్ల్కు సహాయం చేశారు. ఎనీథింగ్ ఎక్కడ ఎవరు అవకాశము సహాయం కావాలన్నా అభయ ఫౌండేషన్ ఉంటుంది. Now we have 2 projects which is permanent projects we are thinking. One is establishing free schools where all remote villages లో పెట్టాలి, కమ్యూనిటీ సెంటర్స్ డెవలప్ చేయాలి, తర్వాత కంప్యూటర్ సెంటర్స్ డెవలప్ చేయాలి, అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి ఉన్నది. 2, హైదరాబాద్లో ప్రధానంగా 23 జిల్లాల్లో విజన్ ఉన్న హైదరాబాద్తో స్టార్ట్ చేయాలని, వాల్యూ సెంటర్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి. అంటే డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది పిల్లలు కడుపు చేత పట్టుకొని ఏమీ తెలియకుండా డైరెక్షన్లెస్గా చాలామంది పిల్లలు వస్తున్నారు. అలాంటి పిల్లలకి నామినల్ కాస్ట్తో ఒక 300 పెట్టి 500 పెట్టి వాళ్ళకి అకామిడేషను, వాళ్ళకి షెల్టరు, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ కల్పించి ఒక కాన్ఫరెన్స్ హాల్ పెట్టి, డైనింగ్ హాల్ పెట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, ఎందుకు మనం అంటే వృద్ధాశ్రమాలు పెడుతున్నారు చాలామంది, ఇట్లాంటి చాలా చేస్తున్నారు. అయితే అభయ ఈస్ థింకింగ్ టు రిజువనేట్ ద యంగ్ జనరేషన్ సో దట్ దే విల్ బికమ్ గ్రేట్ పీపుల్ టుమారో. వాళ్ళు ఒక 100 మంది సహాయం చేస్తారనే ఉద్దేశము. సో ఇట్లాంటి పిల్లల్ని మనం మెంటార్షిప్ చేయాలి. వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళు ఈ వాల్యూ సెంటర్స్లో ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్తారు, వాళ్ళ ఇంకా వస్తారు. ఇలాంటివి అన్ని జిల్లాల్లో పెట్టాలని. ఈ అభయ ఫౌండేషన్తో ఐకామ్ ఈజ్ వన్ కార్పొరేట్ విచ్ ఈస్ వెరీ మచ్ సపోర్టింగ్ అభయ ఫౌండేషన్. శివశక్తి గ్రూప్ హైదరాబాద్లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అలాగే జీవీఆర్ ఇండస్ట్రీస్, తర్వాత అవెంటెల్, తర్వాత ప్రథమ్ ఎన్విరోటెక్ ఇంజనీరింగ్, వీరు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు. అయితే ఇట్లాంటి కార్పొరేట్స్ ఇంకా రావాలి. కార్పొరేట్స్ వస్తే చాలా సునాయాసంగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మనం చేయొచ్చు అనే ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో మేము ముందుకెళ్తున్నామండి. ఎవరికి వారు తమ స్వార్థం గురించే ఆలోచిస్తే అభయ ఫౌండేషన్ పుట్టేది కాదు. కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తూ సేవ చేయాలన్న తపనకి ఆచరణగా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది అభయ ఫౌండేషన్. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా అభయ ఫౌండేషన్, అభయ 6-609/140/1 ఆనంద్ నగర్, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004. ఫోన్ నంబర్ 9959920450, 9642182469. ఈమెయిల్ abhaya@abhayafoundation.org, వెబ్ www.abhayafoundation.org.